రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో అతిపెద్ద డిజాస్టర్ ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి దిల్ రాజు మాట్లాడారు. తన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ మీద స్పెషల్ గా మాట్లాడారు. ఈ సినిమా నిర్మాణంలో చాలా కష్టాలు ఎదురయ్యాయని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఒక పెద్ద సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో కూడా తెలిపారు. ఈ మేరకు దిల్ రాజు మాట్లాడుతూ, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసేటప్పుడు 100% సమస్యలు వస్తాయి. ఇది నాకే కాదు, దాదాపు అందరికీ జరుగుతుంది. ఎడిటర్ చెప్పినట్టుగా ఈ మూవీ 6-7 గంటల నిడివితో వచ్చింది. దాన్ని 3.5 గంటలకి కుదించారు. నేను రిలీజ్ కి 1 రోజు లేదా 2 రోజుల ముందే సినిమా చూశాను. ముందు నుంచి నేను సినిమా అవుట్పుట్ చూస్తూ వచ్చి ఉంటే ఈ రోజు కిచిడి అయ్యేది కాదు, గొడవ అయ్యేది కాదు. అలా రోజు కిచిడి చేయడం కరెక్టా, ఒక రోజే కిచిడి చేయడం కరెక్టా అని అనుకున్నాను. కానీ తప్పు జరుగుతుంటే ఆపే బాధ్యత నిర్మాతది. అది నేను చేయలేకపోయాను. అది నా తప్పు. నా ఇన్నేళ్ల కెరియర్ లో దాదాపు 59-60 సినిమాలు చేశాను. ఎప్పుడు పెద్ద దర్శకుడితో సినిమా చేయలేదు. అలా పెద్ద దర్శకుడితో చేయడమే నా తప్పు. అదే నా కెరియర్ లో బిగ్గెస్ట్ మిస్టేక్. కాంట్రాక్ట్ లో నా పాయింట్లు స్పష్టంగా చెప్పి ఉండాల్సింది, కానీ నేను చెప్పలేదు. అదే నా తప్పు. గేమ్ చేంజర్ విషయంలో చాలా రిగ్రెట్ అవుతుంటాను. నా హీరోకి సరైన హిట్ ఇవ్వలేదు అని. రామ్ చరణ్ సహకారం నాకుంది అంటూ చెప్పారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాలో కియారా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ పలువురు నటించారు. అయితే ఎన్ని హంగులున్నా అసలు కథాకథనంలో ఎమోషన్స్ లేకపోవడం, అవుట్డేటెడ్ మేకింగ్, టేకింగ్ తో శంకర్ అందరినీ పిచ్చోలని చేశారు. పెద్ద సినిమాలను తెరకెక్కించడం ఒక సవాల్తో కూడుకున్న పని. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. వాటిని అధిగమించి సినిమాను కంప్లీట్ చేయడం చాలా కష్టమని తెలిపారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో తాను కొన్ని తప్పులు చేశాను అని, వాటిని సరిదిద్దుకుంటాను అన్నారు. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా భారీ బడ్జెట్ అని 3 ఏళ్ల క్రితం కమిట్ అయ్యాను కాబట్టి ఒప్పుకున్నానని, అదే ఇప్పుడు కథ చెప్పి ఉంటే నో చెప్పేవాడిని అని కూడా దిల్ రాజు తెలిపారు.